ఉద్యోగాలు పోవు. ఓకే, మీ ఎవడు ఉద్యోగాలు పోవు కదా, మీ పని మీకు ఉంటుంది. ఉద్యోగ పరిరక్షణ చేసే బాధ్యత మా పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. మీరు ఊరికే లేనిపోయిన మాటలు మాట్లాడి చేసి వాళ్ళని కూడా ఇరకాటంలో పెట్టే పరిస్థితి చేయకూడదు. అది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేనికైనా ఒక రీజనబిలిటీ ఉంటుంది. కొంతవరకు మీ ఉద్యోగాలు పోవు. ఓకే, మీ ఎవడు ఉద్యోగాలు పోవు కదా, మీ పని మీకు ఉంటుంది. ఉద్యోగ పరిరక్షణ చేసే బాధ్యత మా పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. మీరు ఊరికే లేనిపోయిన మాటలు మాట్లాడి చేసి వాళ్ళని కూడా ఇరకాటంలో పెట్టే పరిస్థితి చేయకూడదు. అది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేనికైనా ఒక రీజనబిలిటీ ఉంటుంది. కొంతవరకు విశాఖ జిల్లా గాంజా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కార్మికులకు ఇష్టం లేకపోతే రిజైన్ చేసి బయటికి పొండి, టీఆర్ఎస్ బయటికి పొండి అని చెప్పని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీన్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. రాజు గారు వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, కార్యవర్గానికి క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. విష్ణుకుమార్ రాజు గారి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ప్రజాస్వామ్యం చేస్తున్నట్టు లేదు, ఇక రాత్రి పనిలోనే ఉన్నట్టుంది. స్టీల్ ప్లాంట్ అక్కడ ఉంటుంది, కార్మికులు అక్కడే ఉంటారు. ఎన్నికలు వస్తుంటాయి, పదవులు మారుతుంటాయి, పార్టీలు మారుతుంటాయి, కానీ స్టీల్ ప్లాంట్ కార్మికులు అక్కడికి పోరు. ఇది రాజుగారు గుర్తించాలి. ఆయన రాజధాని వారసత్వం నుంచి బయటకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఆయన అడుగుతున్నది ఆస్తి కొంత ఉండాలంట. దేనికంటే ఆస్తి కొంత ఉండాలి? ప్యాకేజీ ప్రకటించారు 11,440 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం. దీన్ని మాతో అందరూ స్వాగతించాం. రెండోది, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ఆనాటి కేంద్ర ప్రభుత్వం 4,590 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. స్టీల్ ప్లాంట్ పాడావండి 4,590 కోట్లు పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతవరకు 54,000 కోట్ల రూపాయలు పన్ను డివిడెండ్ చెల్లించింది. ఇప్పుడు 11,440 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. 1,00,000 కోట్లు ట్రీట్మెంట్ మరి మీకు ఇస్తుంది. కాబట్టి ఆ పాడి ఆవుని మీరు మిట్టలకు, ఆదానికో, పోసుకోవడం కట్టబెట్టకుండా, కషాయాలు కట్టబెట్టకుండా దాన్ని బలోపేతం చేయమని చెప్పని మేము అడుగుతున్నాం. ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం. ఇక మూడవది, మీరు చెప్పేది దీక్షల వల్ల, సమ్మెల వల్ల ఈ ప్యాకేజ్ రాలేదు అని మాకంతా చెప్తున్నారు మీరు. ఇది ముమ్మాడికి మొత్తం కార్మిక వర్గం, రాష్ట్ర ప్రధానికం కూడా అందరూ ఆమోదిస్తున్నది. స్టీల్ ప్లాంట్ కార్మికులు, వారికి మద్దతుగా రాష్ట్ర ప్రధానికం, విశాఖపట్నం ప్రధానికం, కార్మికులు చేసే పోరాట ఫలితం ఇది. ఆ ఫలితంగానే కేంద్రం తగ్గింది. ఇది వాస్తవం. కరోనా టైంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయట రాకుండా ఉండే పరిస్థితిలో కూడా అక్కడ విశాఖ కార్మికులు, జిల్లాలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ప్రాణాలు తెగించి ఉద్యమం నిర్వహించాయి నాటి నుంచి నేటి వరకు కూడాను. కాబట్టి ఇది సాధ్యపడింది. లేదు మా వల్ల అయిందని చెప్పంటారు, మీరు అనుకోవచ్చు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటి? ప్యాకేజీతో రాకుండా స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని మీరు మోడీ ప్రభుత్వం రద్దు చేయించండి, జైల్లో విలీనం చేయించండి, సొంతంగా కేటాయించండి. ఇది మా ఘనతని చెప్పండి. ఖచ్చితంగా మీకు, మోడీకి, అందరికీ మేము దండలేస్తాం. మాకు అభ్యంతరం లేదు. మీరు అది చేయకుండా ఇది కేవలం ప్యాకేజీతో అంతా అయిపోయిందని చెప్పి ప్రజలు నమ్మించాలని చూసి మాత్రం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే ఆయనకు మంచి మాట చెప్పండి. ఆయన వాస్తవ మాట ఒప్పుకోవడం ఏమని, కార్మికుల కన్నా 100 రెట్లు మాకు బాధ్యత ఉంది, స్టీల్ ప్లాంట్ వచ్చిందని చెప్పి అన్నాడు. మంచి మాట, వాస్తవం అది చెప్పింది. బాధ్యత ఉంది కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి, టీడీపీ, జనసేన కూడా ప్రభుత్వానికి మీది 100 రెట్ల బాధ్యత. ఆ బాధ్యత మేము నిర్దేశించుకుంటాం. మేము కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు కోరుకుంటూ అదే కోరుతున్నారు. కాబట్టి మీరు ప్యాకేజ్ కాకుండా స్టీల్ ప్లాంట్ ని అమ్మే నిర్ణయాలు రద్దు చేయించండి, సేల్లో విధానం చేయించండి. మీ ఉద్యోగాలు పోవు. ఓకే, మీ ఎవడు ఉద్యోగాలు పోవు కదా, మీ పని మీకు ఉంటుంది. ఉద్యోగ పరిరక్షణ చేసే బాధ్యత మా పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. మీరు ఊరికే లేనిపోయిన మాటలు మాట్లాడి చేసి వాళ్ళని కూడా ఇరకాటంలో పెట్టే పరిస్థితి చేయకూడదు. అది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేనికైనా ఒక రీజనబిలిటీ ఉంటుంది. కొంతవరకు మీ ఉద్యోగాలు పోవు. ఓకే, మీ ఎవడు ఉద్యోగాలు పోవు కదా, మీ పని మీకు ఉంటుంది. ఉద్యోగ పరిరక్షణ చేసే బాధ్యత మా పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. మీరు ఊరికే లేనిపోయిన మాటలు మాట్లాడి చేసి వాళ్ళని కూడా ఇరకాటంలో పెట్టే పరిస్థితి చేయకూడదు.
అది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేనికైనా ఒక రీజనబిలిటీ ఉంటుంది. కొంతవరకు విశాఖ జిల్లా కాంజా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కార్మికులకు ఇష్టం లేకపోతే రిజైన్ చేసి బయటికి పొండి, వీఆర్ఎస్ బయటికి పొండి అని చెప్పని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీన్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. రాజు గారు వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, కార్మికవర్గానికి క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. విష్ణుకుమార్ రాజు గారి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ప్రజాస్వామ్యం చేస్తున్నట్టు లేదు, ఇక రాత్రి పాలనలోనే ఉన్నట్టుంది. స్టీల్ ప్లాంట్ అక్కడ ఉంటుంది, కార్మికులు అక్కడే ఉంటారు. ఎన్నికలు వస్తుంటాయి, పదవులు మారుతుంటాయి, పార్టీలు మారుతుంటాయి, కానీ స్టీల్ ప్లాంట్ కార్మికులు అక్కడికి పోరు. ఇది రాజుగారు గుర్తించాలి. ఆయన రాత్రి పాలన వారసత్వం నుంచి బయటకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఆయన అడుగుతున్నది ఆస్తి అందుండాలంట. దేనికంటే ఆస్తి అందుండాలి? ప్యాకేజీ ప్రకటించారు 11,440 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం. దీన్ని మాతో అందరూ స్వాగతించాం. రెండోది, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం 4,590 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. స్టీల్ ప్లాంట్ పాడావండి 4,590 కోట్లు పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతవరకు 54,000 కోట్ల రూపాయలు పన్ను డివిడెండ్ చెల్లించింది. ఇప్పుడు 11,440 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. 1,00,000 కోట్ల ట్రీట్మెంట్ మరి మీకు ఇస్తుంది. కాబట్టి ఆ పాడి ఆవుని మీరు మిట్టలకు, ఆదానికో, పోసుకోవడం కట్టబెట్టకుండా, కషాయాలు కట్టబెట్టకుండా దాన్ని బలోపేతం చేయమని చెప్పని మేము అడుగుతున్నాం. ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం. ఇక మూడవది, మీరు చెప్పేది దీక్షల వల్ల, సమ్మెల వల్ల ఈ ప్యాకేజ్ రాలేదు అని మాకంతా చెప్తున్నారు మీరు. ఇది ముమ్మాడికి మొత్తం కార్మిక వర్గం, రాష్ట్ర ప్రధానికం కూడా అందరూ ఆమోదిస్తున్నది. స్టీల్ ప్లాంట్ కార్మికులు, వారికి మద్దతుగా రాష్ట్ర ప్రధానికం, విశాఖపట్నం ప్రధానికం, కార్మికులు చేసే పోరాట ఫలితం ఇది. ఆ ఫలితంగానే కేంద్రం ధర తగ్గింది. ఇది వాస్తవం. కరోనా టైంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయట రాకుండా ఉండే పరిస్థితిలో కూడా అక్కడ విశాఖ కార్మికులు, జిల్లాలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ప్రాణాలు తెగించి ఉద్యోగం నిర్వహించాయి నాటి నుంచి నేటి వరకు కూడాను. కాబట్టి ఇది సాధ్యపడింది. లేదు మా వల్ల అయిందని చెప్పంటారు మీరు అనుకోవచ్చు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటి? ప్యాకేజీతో రాకుండా స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని మీరు మోడీ ప్రభుత్వం రద్దు చేయించండి, జైల్లో విలీనం చేయించండి, సొంత కేటాయించండి. ఇది మాకు అర్థం చెప్పండి. ఖచ్చితంగా మీకు, మోడీకి, అందరికీ మేము దండలేస్తాం. మాకు అభ్యంతరం లేదు. మీరు అది చేయకుండా ఇది కేవలం ప్యాకేజీతో అంతా అయిపోయిందని చెప్పి ప్రజలు నమ్మించాలని చూసి మాత్రం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే ఆయనకు మంచి మాట చెప్పండి. ఆయన వాస్తవ మాట ఒప్పుకోవడం ఏమని, కార్మికుల కన్నా 100 రెట్లు మాకు బాధ్యత ఉంది, స్టీల్ ప్లాంట్ వచ్చిందని చెప్పి అన్నాడు. మంచి మాట, వాస్తవం అది చెప్పింది. బాధ్యత ఉంది కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వానికి. మీది 100 రెట్ల బాధ్యత. ఆ బాధ్యత మేము నిర్ణయించుకుంటాం. మేము కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు కోరుకుంటూ అదే కోరుతున్నారు. కాబట్టి మీరు ప్యాకేజ్ కాకుండా స్టీల్ ప్లాంట్ ని అమ్మే